మెగా డిఎస్సి ప్రకటన వాయిదా పడింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా, పలు అనివార్య కారణాలతో అధికారులు వాయిదా వేశారు. మరో 4-5 రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనికి కారణం ఎస్సీ రిజర్వేషన్లు అమలు అయి ఉండొచ్చు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబును మంగళవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశామని మందకృష్ణ మాదిగ తెలిపారు. అందుకు చంద్రబాబు కూడా అంగీకరించినట్టు చెప్పారు. త్వరలోనే కమిషన్ వేస్తామని సీఎం హామీ ఇచ్చారని, అంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వవద్దని కోరినట్టు తెలిపారు. మెగా డిఎస్సికి కూడా నోటిఫికేషన్ ఇవ్వద్దని కోరినట్టు తెలిపారు. కమిషన్ రిపోర్టు వచ్చేంతవరకు నోటిఫికేషన్ ఇవ్వమని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇది తమకు గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. మరోవైపు గ్రూప్ 2 ప్రధాన పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలని, గ్రూప్ 1 ప్రధాన పరీక్షకు 1 నుండి 100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్, ఏపీపీఎస్సీ చైర్పర్సన్ అనురాధకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమెకు వినతిపత్రాన్ని అందజేశారు.